ఆస్ట్రేలియా గడ్డపై ఏ విజయమైనా వచ్చే కిక్కే వేరు. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ జట్టుపై గెలవడం ఖచ్చితంగా గొప్ప విషయమే. అది కూడా సాంప్రదాయ ఫార్మేట్లో కంగారులను చిత్తు చేస్తే ఆ జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. 2020-21 సమయంలో ఆసీస్లో పర్యటించినప్పుడు అసలు భారత్పై ఏమాత్రం అంచనాలు లేవు. అలాంటిది కంగారుల కంచుకోట గబ్బాలో వారికి చుక్కలు చూపిస్తూ టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఈసారి అలాంటి విజయాన్ని మన జట్టు రిపీట్ చేస్తోందా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి విజయాన్ని వారంతా గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి 3 ఏళ్ల కిందట కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాకపోతే అప్పుడు బ్రిస్బేన్లోని గబ్బాలో 4వ టెస్ట్ జరగగా ఇప్పుడు 3వ టెస్ట్ జరుగుతోంది. 2020-21లో జరిగిన టెస్ట్ సిరీస్లో 4వ టెస్ట్ సమయానికి 2 టీమ్స్ 1-1తో సమంగా ఉన్నాయి. చివరి టెస్ట్ 32 ఏళ్లుగా ఆస్ట్రేలియాకు ఓటమంటే తెలియని బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఉండడంతో ఇండియా గెలవడం అసాధ్యం అనుకున్నారు అంతా. కానీ ఆ మ్యాచ్లో 329 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి చేసింది. శుభ్మన్ గిల్ 91 పరుగులు చేయగా రిషబ్ పంత్ చివరి వరకు క్రీజ్లో నిలిచి 89 పరుగులతో జట్టును గెలిపించాడు. పంత్ ఇన్నింగ్స్ ఓ అద్భుతమనే చెప్పాలి. పెద్దగా అనుభవం లేని యంగ్ వికెట్ కీపర్ అప్పటి ఆసీస్ పేసర్లను చీల్చి చెండాడాడు. గబ్బాలో ఓటమే ఎరుగని కంగారులకు దాని రుచి చూపించాడు. కాగా ఈ మ్యాచ్ 2వ ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్లు తీసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ తొలి ఇన్నింగ్స్లో 3, 2వ ఇన్నింగ్స్లో 4 వికెట్లతో విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఇండియా 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా వరుసగా 2వ సిరీస్ను గెలిచింది. మరి ఏ ఇతర జట్టుకు సాధ్యం కాని ఈ రికార్డ్ ఇది. ఈ సిరీస్ విజయం తర్వాత పంత్, గిల్, విహారీ, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ లాంటి యువ ఆటగాళ్ల పేర్లు మారుమోగిపోయాయి. కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ లేకపోవడం లోటే అయినా రెహానే సారథ్యంలోని యువ జట్టు ఆ సిరీస్లో చివరి 3 టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు కూడా 5 టెస్టుల సిరీస్లో 2 టెస్టుల తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియా 1-1తో సమంగా ఉన్నాయి. అడిలైడ్ డే నైట్ మ్యాచ్లో చిత్తుగా ఓడిన రోహిత్ సేనకు గబ్బాలో అస్సలు సిస్సలు సవాల్ ఎదుర్కానుంది. 3 ఏళ్ల కిందట ఆ చారిత్రక విజయం సాధించిన జట్టులో ఉన్న రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, సిరాజ్ లాంటి వాళ్ళు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. కోహ్లీతో పాటు బూమ్రా, అశ్విన్, జడేజా ఆ మ్యాచ్ ఆడలేదు. మరి అప్పుడు సాధించిన ఆ విజయం స్ఫూర్తితో ఇప్పుడు కూడా చెలరేగాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.